హలో డి రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ అవర్ ఇంపార్టెంట్ వీకెండ్ కరెంట్ అఫైర్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్దాం. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫర్మ్ ఒక లైక్ ఇవ్వండి, పక్కనే హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే అగ్ని-4 బ్యాలిస్టిక్ మిజైల్. సో చూడండి ఇక్కడ అగ్ని-4. సో ఇక్కడ 4 అంటే అర్థం ఏంటంటే 4000 కిలోమీటర్స్ అన్నట్లుగా. ఓకేనా, 4000 కిలోమీటర్ల లెంత్కి వెళ్ళి అది పేల్చుకొని మన గమ్యాన్ని చేజిక్కించుకొని మనకు వస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైనా మనం ఈ మిజైల్స్ని టెస్ట్ చేసిన టెస్ట్ సెంటర్ పేరు ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం ఒడిషా తీరంలో కనబడుతున్న చాందీపూర్ ఐలాండ్ కానీ లేదంటే అబ్దుల్ కలాం ఐలాండ్ కానీ ఇవన్నీ మనకు కనబడుతుంటాయి. సో ఇప్పుడు మనకి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్లో భాగంగా ఎగ్జామ్లో మనం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ దీన్ని డెవలప్ చేసిన ఏజెన్సీ ఎవరు, దట్ ఈస్ DRDO. ఓకేనా, సో DRDO. అండ్ వీళ్ళ ఏమేంటంటే హైలీ మొబైల్ అండ్ సర్వైవర్ క్యాపబుల్ ప్రిజర్వ్ ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ డిటరెంట్ అగెన్స్ట్ ద స్ట్రాటజిక్ థ్రెట్స్ అక్రాస్ ద ఏషియా అండ్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ పాలసీ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ నో ఫస్ట్ యూస్. మీకు ఏం అర్థం కానీ నాకు అర్థమైంది. సో ఏంటంటే చాలా లైట్ వెయిట్గా, అది కూడా న్యూక్లియర్ డిటరెన్స్, ఓకే, అణు శక్తిని కలిగి ఉన్న ఎంటైర్ ఆసియా మొత్తం కూడా ఎక్కడ ఎవరితో ప్రాబ్లం వచ్చినా దీన్ని మనం డిప్లాయ్ చేయొచ్చని ఇది చెప్తుంది. ఓకేనా, నో ఫస్ట్ యూస్. సో ఫస్ట్ మనం చేయొద్దు అన్నట్లుగా. ఓకేనా, సో క్రెడిబుల్ మ్యాక్సిమం డిటరెన్స్ అండ్ నో ఫస్ట్ యూస్. ఎక్స్టెండెడ్ రేంజ్ ఏంటంటే అఫ్ కోర్స్ దీంట్లో మనకి 1 టన్ వరకు న్యూక్లియర్ వార్ హెడ్ని మనం దీంట్లో డిప్లాయ్ చేయొచ్చు. 4000 కిలోమీటర్ వరకు దీన్ని మోసుకెళ్తుంది. దీంట్లో మనం సాలిడ్ ప్రొపల్షన్స్ని వాడుతున్నాం. ఓకేనా, సో సరిపోతుంది. మిగతా అంతా కూడా మనకి సైంటిఫికల్ ఇష్యూస్ కాబట్టి మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్ జనరల్గా చైనా ఏమని క్లెయిమ్ చేస్తుంది, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అనే పేరుతోని వాళ్ళ దేశంలో దీన్ని చూసుకుంటుంది. మరి చైనాకి కౌంటర్ అటాక్ పెట్టే విధంగా ఇప్పుడు ఏం చేసిందంటే మన దేశంలో సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు ఈ అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ని మళ్ళీ మోడర్నైజ్ చేశారు. ఒక 27 ప్రాంతాలని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా ఇక్కడ సమీకరించి దీన్ని తీసుకొచ్చారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒకప్పుడు యూటీగా మన కళ్ళ ముందు ఉండేదండి. ఈ యూటీ కాస్త మన దేశంలో 24వ రాష్ట్రంగా 55వ రాజ్యాంగ సవరణ చట్టం 1986 ప్రకారంగా ఇది 1987లో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. దీనికి మన వాళ్ళు ఒక ఆర్టికల్ని అంటే వాళ్ళ రాష్ట్రం సంబంధించిన సేఫ్ గార్డ్స్ కోసం ఆర్టికల్ 371 సబ్ క్లాస్ హెచ్ని వీళ్ళకి డెనోట్ చేయడం జరిగింది. ఇలా ఈ ఒక అంశం గుర్తుపెట్టుకోండి అండ్ కరెంట్ అండ్ పాలిటికల్ విషయంగా. ఓకే, సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే దీని జాగ్రఫికల్ లొకేషన్ మనం చూసుకుంటే ఒక 26 degrees నార్త్ లాటిట్యూడ్ టు 29 degrees నార్త్ లాటిట్యూడ్, 91 ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97 ఈస్ట్ లాంగిట్యూడ్ల మధ్యలో ఉంది. దీన్ని మనం జనరల్ ఏమంటామంటే అరుణాచల్ అంటేనే మనకి సూర్యుడు ఉదయిస్తున్న రాష్ట్రం చూడవచ్చు. ల్యాండ్ ఆఫ్ డాన్ లిట్ మౌంటైన్స్. డాన్ అంటే ఏంటి, సూర్యోదయం. ఓకే, అలాంటి కొండలు చూడవచ్చు. మన దేశంలో మొదటిసారిగా సూర్యోదయం అయ్యే ప్లేస్ కూడా ఇదే. వీళ్ళ క్యాపిటల్ చూసుకుంటే ఈటానగర్. నైబరింగ్ స్టేట్స్ చూసుకుంటే అస్సాం, నాగాలాండ్స్లో. బార్డర్ నేషన్ చూసుకుంటే భూటాన్, మయన్మార్, చైనా, టిబెట్లు కనబడుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి దీని హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. ఇది బ్రిటిష్ టైంలో మనకి టిబెట్ అండ్ బ్రిటిష్ల మధ్య 1914లో సిమ్లా కన్వెన్షన్ ప్రకారంగా హెన్రీ మెక్మోహన్ అనే ఆయన ఇక్కడ టిబెట్ అండ్ ఇండియాలో ఈ అరుణాచల్ ప్రదేశ్ అనే ఏరియాలో ఒక మెక్మోహన్ లైన్ అని గీయడం జరిగింది. ఇదేంటంటే 2 దేశాల మధ్యలో ఉన్న ఒక విభాజక లైన్గా మనం దీన్ని ఇక్కడ ట్రీట్ చేయొచ్చు అని ఈ స్టోరీ చెప్తుంది. నెక్స్ట్ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినాక ఏం జరిగిందంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ శాఖ వారు 1972 వరకు దీన్ని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ లాగానే ఇక్కడ ట్రీటింగ్ చేయడం జరిగింది. మరి స్టేట్స్ ఎప్పుడు వచ్చిందంటే 1987లో అది కూడా మనకి 55వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1986 ప్రకారంగా దీనికి రావడం మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో అరుణాచల్ అనగానే మనకు కొన్ని ఇంపార్టెంట్ పాసెస్ గుర్తు రావాలండి. ఇక్కడ తవంగన్కు సిటీ ఉంటుంది, సిటీ దగ్గర బొమ్మిడిలా పాస్ ఉంది. ఇక్కడ మనకి సేలా పాస్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది ఈటానగర్. ఓకేనా, ఇక్కడ 2 నేషనల్ పార్కులు మనకి కనబడుతున్నాయి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే దీపు పాస్, ఇక్కడ మనకి భారత్లోనే చిట్ట చివరి తూర్పు ప్రాంతమైన ఏరియా ఇక్కడనే, అది కిబుతు వ్యాలీ మనకి ఆడనే కనబడుతుందండి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఇది మొత్తం కూడా హిమాలయన్ మౌంటైన్ జస్ట్ సరౌండ్ అయిపోయింది. ఓకే, దీని స్టేట్ బర్డ్ చూసుకుంటే మనకి హార్న్ బిల్. ఈ స్టేట్ యానిమల్ చూసుకుంటే మిథున్ అని ఒక దున్నపోతు. సో హోలాంగ్ అని ఒక ట్రీ ఇక్కడ స్టేట్ ట్రీ.
అండ్ స్టేట్ ఫ్లవర్ వచ్చేసి ఫాక్స్టెల్ ఆర్చిడ్ అన్నట్లుగా. ఓకేనా, ఇక్కడ తవంగ్ మోనస్ట్రీ, తవంగ్ బుద్ధిస్ట్ ప్రాంతం అనేది చాలా ఫేమస్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మొత్తం రివర్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా హోమ్ టు ద కాంగ్టో ఇన్ వెస్ట్ కామెంగ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ కాంగ్టో అనే పర్వతం చాలా ఎత్తైన పర్వతం అండి ఇది. ఇక్కడ కామింగ్ అనే డిస్ట్రిక్ట్లో మనకు కనబడుతుంది. ముఖ్యమైన నదులలో మనం చూసుకుంటే ఇక్కడ కామింగ్ అనే పేరుతో ఒక నది ఉంది, అదేవిధంగా లోహిత్ నది, అదేవిధంగా సుబనసిరి నది, అదేవిధంగా దిహాంగ్ నది. కోర్స్ ఇక్కడ దిహాంగ్ లోహిత్ని కలిసినాక మనం ఏమంటాం, దీన్ని బ్రహ్మపుత్ర అనే పేరుతో మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవి కొన్ని ఫ్యూ పాయింట్స్ అబౌట్ దిస్ అరుణాచల్ ప్రదేశ్. మరి అరుణాచల్ ప్రదేశ్లో మార్చిన పేర్లు ఏంటంటే ఇవి ఎగ్జామ్స్లో మనం అడగారండి. లోంగ్జూ, మాజా, బీసా, జస్వంత్ గర్ ఇలా కొన్ని ఉన్నాయి. వీటినైతే ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా మనల్ని అడగరు. ఇది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన కొన్ని ఫ్యూ పాయింట్స్ అన్నట్లుగా. నెక్స్ట్ గోబర్ధన్ అనే ఒక స్కీమ్ మీ అందరికీ తెలిసిందే కదా. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ డన్ అంటే ఏంటంటే మనం కౌ డంగ్ కానీ అగ్రికల్చర్ వేస్ట్ నుంచి మనం కంప్రెస్డ్ బయోఫ్యూయల్ని ఇక్కడ తయారు చేద్దామనే ఉద్దేశంతోనే ఇది మనకి తీసుకొచ్చింది. అయితే దీన్ని వెరీ రీసెంట్గా మనకి కేంద్ర మంత్రిత్వ వర్గం 23,731 కోట్ల రూపాయలతోని ఈ గోబర్ధన్ బయో ఎనర్జీ పథకాన్ని ఆమోదించినట్లుగా మనకు చెబుతుంది. ఇక్కడ ఎగ్జామ్లో మనం ఏం అడుగుతారంటే మరి దీనికి నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటారు. మీరందరూ అగ్రికల్చర్ అనుకుంటారు, కాదండి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ దీనికి నోడల్ మినిస్ట్రీ. ఇది ఎన్ని సంవత్సరాలు మనకి యాక్టివ్ మోడ్లో ఉంటుందంటే ఒక 10 సంవత్సరాలు. అంటే ఇప్పటి ఫినాన్షియల్ ఇయర్ 2026 నుంచి మొదలుకుంటే మళ్ళీ ఫినాన్షియల్ ఇయర్ 2035 to 36 వరకు ఇది మనకి యాక్టివ్ మోడ్లో ఉంటుందని ఇక్కడ చెబుతుంది. ఓకేనా, సో ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఇక్కడ మీరు చూడొచ్చు 23,731 కోట్ల రూపాయలతో వచ్చింది. ఓకేనా, ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నియర్లీ 10-fold గ్రోత్ ఇన్ డొమెస్టిక్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్. ఓకే, సో ఇలా బయోగ్యాస్ ప్రొడక్షన్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది గోబర్ధన్ స్కీమ్. ఓకేనా, సో గోబర్ధన్ స్కీమ్ ఇది. నెక్స్ట్ మనీ బిల్స్ ఇన్ ఇండియా. సో మీకు ఒక విషయం తెలుసు, మనీ బిల్ అనే ఒక పేరుతో ఎప్పుడైనా పార్టీలో ఒక విషయం వచ్చినప్పుడు అది డెఫినెట్గా ఒక వివాదాస్పదమైన అంశంగా మన కళ్ళ ముందు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి రాజ్యసభ సుప్రీంకోర్టులో నెంబర్ ఆఫ్ జడ్జెస్ సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు 2026లో ఈ బిల్లో మనకి ఏం చెప్పింది, జనరల్గా సీజేతో కలుపుకొని 34 మంది ఉండే ఈ వ్యక్తుల్ని 38కి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా ఒక బిల్ అనేది మనీ బిల్ అయితే దీని మీద రాజ్యసభ మార్పులు చేర్పులు అమెండ్ కానీ క్యాన్సిల్ చేసే అధికారం అప్పుడు దానికి ఉండదు. పూర్తి అధికారాలు ఎవరికి వెళ్ళిపోతాయి, లోక్సభకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు లోక్సభ ఈ 34 నుంచి 38 మందిని పెంచుతున్న ఈ బిల్లుని ఇప్పుడు ఏం చేసిందంటే మనీ బిల్లుగా మార్చుకొని దీని మీద రాజ్యసభకు మాట్లాడే అధికారం లేకుండా ఆ అధికారం లాక్కుందని ఒక వివాదాస్పద అంశంగా ఇక్కడ మన కళ్ళ ముందుకు వస్తుంది. సో ఇది వివాదమా, మనకి గుడ్ బ్యాడ్ ఇవన్నీ అనవసరం. ఎగ్జామ్లో మనకు ఒక జాబ్ కావాలి. ఇక్కడ మన ఎగ్జామ్స్లో ఏం అడుగుతారంటే ఇవి అడుగుతారు. మనీ బిల్లుకు ఆర్డినరీ బిల్లుకు గల తేడాలు ఏమిటి అని మన ఎగ్జామ్లో ప్రతిసారి ఎగ్జామ్ని టచ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూద్దాం. మరి మనీ బిల్ గురించి చూసుకుంటే మనీ బిల్ ఆ పేరులోనే ఉంది. ట్యాక్స్ల గురించి కానీ, గవర్నమెంట్కి ఉన్న అప్పుల గురించి కానీ, అదేవిధంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కేంద్ర సంఘటిత నిధికి సంబంధించిన ఏ విషయాలు, నీ మూడిట్లో ఏ విషయం గురించి మాట్లాడినా అది మనీ బిల్ అవుద్ది. మనీ బిల్ అనగానే నీ మైండ్లో ఒకటే గుర్తు రావాలి నీకు, ఇది ఆర్టికల్ 110 దీని గురించి మాట్లాడుతుంది. ఓకేనా, సో అదర్ బిల్స్ అయితే అట్లా కావు, మిగతా లెజిస్లేటివ్ మ్యాటర్స్ అన్నీ మాట్లాడతాయి. బట్ మనీ బిల్ మాత్రం ట్యాక్స్ల గురించి, గవర్నమెంట్ అప్పుల గురించి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి రైజ్ చేస్తుంది. నెక్స్ట్, ఈ బిల్లు కేవలం లోక్సభలో మాత్రం ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టొద్దు. ఇక్కడ మాత్రం అదర్స్ బిల్లు ఎక్కడైనా మీరు ప్రవేశపెట్టుకోవచ్చు. ఈ బిల్లు ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి ఖచ్చితంగా అవసరం. బట్ ఇక్కడ రాష్ట్రపతి రికమెండేషన్ నీడెడ్ ఎప్పుడు కొన్ని స్పెసిఫిక్ కేసెస్, అన్ని కేసెస్ అయితే కాదు. ఇక్కడ రాజ్యసభకి కేవలం 14 రోజుల గడువులో ఏమైనా రికమెండ్ చేసే అధికారం ఉంది, కానీ దాన్ని రద్దు చేసేది ఇంకే అధికారం లేదు. బట్ ఇక్కడ మాత్రం రాజ్యసభ అమెండ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, డీలే చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ మనీ బిల్ విషయానికి వచ్చేసరికి లోక్సభ యాక్సెప్ట్ చేసినా, రికమెండ్ చేసినా, ఈ రాజ్యసభ రికమెండేషన్ లోక్సభ ఏమైనా చేయొచ్చు, యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ బోత్ హౌసెస్ ఖచ్చితంగా కూర్చొని డిస్కస్ చేయాల్సిందే. బట్ మనీ బిల్కి వచ్చేసరికి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ లేదు. మరి జాయింట్ సిట్టింగ్ గురించి మాట్లాడే ఆర్టికల్ అంటే ఆర్టికల్ 108. ఇక్కడ మాత్రం జాయింట్ సిట్టింగ్ ఉందండి. ఓకే,
ఇక్కడ ఏంటి అంటే ఒకటి మనీ బిల్ లాగా అని చెప్పే అధికారం ఎవరికి ఉందంటే స్పీకర్కి ఉంది. మరి ఇక్కడ అట్లాంటివి అయితే ఏం మనకి లేవు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మరి మనీ బిల్ అంటే ఏంటంటే దీని గురించి ప్రస్తావన మనకి ఇక్కడ ఆర్టికల్ 110 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ 3లో మొత్తం డిస్కస్ చేయబడింది. ఇదంతా సోది మీకు అవసరం లేదు. బట్ ఇదేంటంటే సో ఎక్స్ట్రాడినరీ కాంటెస్ట్ అంటే పోలీస్ కాకుండా గ్రూప్ 2 యూపీఎస్సీ కాంటెస్ట్లో అయితే దిస్ ఇస్ సమ్వాట్ ఇంపార్టెంట్. కొంచెం సైడ్కి జరుగుతున్న కాంటెస్ట్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఓకే. సో ఐ విల్ రిమూవ్ ఇట్. ఇక్కడ ఏం లేదండి, 110 ఒకటిలో ఏముంది, 110 రెండులో ఏముంది, ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలు కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఒక నిమిషం సైడ్ జరుగుతున్న కాంటెస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో ఇక్కడ కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఓకేనా. సో గవర్నమెంట్ ట్యాక్సెస్ గురించి, ఆల్టరేషన్, రిమిషన్స్, అబాలిషన్స్, ఇంపోజిషన్స్ ఇవన్నీ గురించి కూడా డిస్కస్ చేస్తుంది. అంతకుమించి ఇంకేం లేదండి ఇక్కడ. ఓకే. ఆర్టికల్ 110 సబ్ క్లాస్ 3 ఏమంటుందంటే స్పీకర్ డిక్లేర్ చేస్తేనే ఇది మనీ బిల్ అవుతుందని మనకి చెబుతుంది. సో రాజ్యసభకి ఎలాంటి అధికారాలు లేవు, కేవలం ఒక 14 రోజులు మాత్రం దీన్ని ఆపగలదు అంతే. ఓకే. సో నెక్స్ట్ మనకి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అన్నది ఒకటి వచ్చిందండి. ఈ అవార్డు ఈ సంవత్సరం దీని గ్రహీతలు ఎవరైనా మన ఎగ్జామ్స్లో అడగొచ్చు. క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చిన 2 మహిళలు, ఒకరు పి పెచ్చియమ్మల్, రెండోది గోవిందమ్మల్కి చెన్నైలో జరిగిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పర్యావరణ పరిరక్షణ పురస్కారం 2026తో ఇక్కడ సత్కరించారు. ఓకేనా. సో ఒకటి పెచ్చియమ్మ. ఓకేనా. సో పెచ్చియమ్మ, గోవిందమ్మ వీళ్ళిద్దరు. ఓకేనా. సో పెచ్చియమ్మ, గోవిందమ్మల్ని ఇక్కడ ఈ అవార్డ్స్తో సత్కరించారు. మరి ఇది ఏం చెప్తుందంటే ఎన్వైర్న్మెంట్ కాంటెస్ట్లో ఎవరైతే అత్యున్నతమైన కృషి చేస్తారో వాళ్ళకి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజ్ గ్రాస్ రూట్స్ లీడర్స్ వర్కింగ్ టైర్లెస్లీ టు preserve natural ecosystem, clean up marine pollution, promote and climate resilient farming, strike balance between development growth and ecological conservation. ఇవన్నిటి మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఎలిజిబిలిటీ ఏంటంటే సో ఇట్ ఈస్ ఓపెన్ టు ఇండివిజువల్స్, ఇట్ ఈస్ ఓపెన్ టు లోకల్ కమ్యూనిటీ వర్కర్స్, ఇట్ ఈస్ ఓపెన్ టు స్మాల్ హోల్డర్ ఫార్మర్స్, ఓపెన్ టు ఫిషర్స్, ఓపెన్ టు నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్. ఎవరికైనా సరే అందరు దీనికి అర్హులే, వీళ్ళు వాళ్ళని కాదు. ఎవరైనా ఇప్పుడు చెప్పిన ఈ కాంటెస్ట్లో ఎక్కువగా వర్క్ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లుగా. ఓకేనా. సో ఈ అవార్డు ఎవరు సపోర్ట్ చేస్తారంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎవరితో మనకి పార్ట్నర్షిప్ ఉందంటే కెవిన్ కారే ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ద రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈసారి పెచ్చియమ్మ ఈమె రామనాథపురం నుంచి వచ్చింది. ఇవి ఏంటంటే మెరైన్ కన్జర్వేషన్ అండ్ ఓషన్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా వర్క్ చేసింది, అందుకే వీడికి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్స్టేట్ వాటర్స్ అని ఒక కాంటెక్స్ట్. ఇంటర్స్టేట్ వాటర్ ఎప్పుడైతే 2 రాష్ట్రాల మధ్య ఒక నది మనకి ప్రవహిస్తుందో అప్పుడు దాన్ని అంతర్రాష్ట్ర నది అంటాం. ఆ నది మీద 2 రాష్ట్రాలు కూడా కొట్లాటలకు దిగడం సర్వసాధారణమైన విషయం అది. ఓకే. అయితే ఇక్కడ ఏమంటుందంటే తమిళనాడు సంబంధించిన ఆర్థిక మంత్రి ఎన్ మేరీ విల్సన్ మనం ఈసారి ఈ కాంటెక్స్ట్లో చాలా సక్సెస్ఫుల్గా వచ్చినామని చెప్తున్నారు. యాక్చువల్గా ఇలాంటి కాంటెక్స్ట్లో మనకి దీని గురించిన అధికారం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 262 చెప్తుంది. దీని మీద ఒక చట్టం కూడా చేయబడింది. 1956 ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అనే ఒక చట్టం కూడా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక్కడ జ్యూరిస్డిక్షన్ అంటే కోర్టులకి ఇక్కడ ఎలాంటి ప్రమేయం లేదు. ఇండివిజువల్గా మనం కొన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకొని ఇలా మనం తీసేసుకోవచ్చు అన్నట్లుగా. అంటే 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ఈ గొడవల్ని మనం క్లియర్ చేసుకుని ఒక సెపరేట్గా ట్రిబ్యునల్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆర్టికల్ 262 ఏమంటుందంటే అడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్. ఓకే. సో ఆర్టికల్ 261 ఇక్కడ ఏమంటుందంటే ఎంపవర్స్ పార్లమెంట్ టు ఎనాక్ట్ లాస్ అండ్ అడ్జుడికేషన్ ఆఫ్ ది ఎనీ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంటింగ్ రిగార్డ్ ద యూస్. అంటే ఇక్కడ ఏంటంటే కోర్టులకి పవర్ లేదండి, పార్లమెంట్ ఇక్కడ ఒక చట్టం చేసి దీన్ని నిర్మూలిస్తుంది. అండ్ అలోస్ పార్లమెంట్ టు ఎక్స్క్లూడ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ ఓవర్ సచ్ డిస్ప్యూట్స్ ఆర్ కంప్లైంట్స్. ఏ కోర్టులో కానీ ఎవరికి కానీ ఇక్కడ న్యాయ విచారణ చేయడానికి వాళ్ళకి ఎలాంటి పరిధి ఎలాంటి అధికారం లేదు. మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బచావత్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇలా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇవి సంబంధించిన అంశాలుగా మనం చూసుకోవచ్చు. ఓకేనా. సో జాగ్రఫీలో వచ్చిన ఒక విషయాన్ని ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కామన్వెల్త్. సో కామన్వెల్త్ కూడా మన ఎగ్జామ్స్లో అడుగుతారండి. ఇది మనకి ఎప్పుడు ఈసారి మనకి గ్లాస్గోలో జరిగింది. ఎప్పుడు మనం చూసుకుంటే జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు మనకి ఇవి జరగడాన్ని మనం చూడొచ్చు ఇక్కడ. సో గ్లాస్గో స్కాట్లాండ్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికి 4 సార్లు ఈ ప్లేస్లో జరిగిందంట. బట్ ఇవన్నీ మనకు అనవసరం. ఈసారి మన వాటా ఎంత, మనం ఎంత స్కోర్ చేసినాం, మన సిచ్యువేషన్స్ ఏంటి, మొత్తంగా చారిత్రాత్మకంగా భారత్ ఈసారి సో
సో 39 మెడల్స్ సాధించి మనం ఇప్పుడు 4th ప్లేస్లోకి రావడం జరిగిందండి. 4th ప్లేస్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ 4th ప్లేస్లో చూసుకుంటే సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనకి జరగబోతున్న ఈ కామన్వెల్త్ 2030లో అహ్మదాబాద్, గుజరాత్ జరుగుతుంది. సో ఇప్పుడు మన గోల్డ్ ఏంటంటే 13 వచ్చినాయండి, సిల్వర్ 17 వచ్చినాయి, బ్రోంజ్ 9 వచ్చినాయి, మొత్తం టోటల్గా మనకి 39 అవార్డ్స్ వచ్చినాయి. ఈ 39 అవార్డ్స్లో గోల్డ్ మీద ఫోకస్ చేయండి. మీరాబాయ్ చాన్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మన ఉమెన్స్ 48 kgలో ఈమెకి వచ్చింది. నెక్స్ట్ ప్రీతి పవర్, ఈమె కూడా మనకి 54 kg బాక్సింగ్లో వచ్చింది. ఓకేనా. సో జాస్మిన్ లంబోరియా 50 kg బాక్సింగ్లో వచ్చింది. ఓకే. సో సాక్షి చౌదరి, సో షీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, 51 kg బాక్సింగ్లో వచ్చింది. ఓకే. నెక్స్ట్ సచిన్ సివాస్ మెన్స్ 60 బాక్సింగ్లో వచ్చింది. ఓకేనా. ఎస్. సో అస్మితా డే ఈవిడ 48 కిలోల జూడోలో వచ్చింది. ఓకే. మెన్ చూసుకుంటే హర్ష్ సింగ్, ఇతను 60 kg విభాగంలో రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకొక అవార్డు అండి. ఈ అవార్డు ఏంటంటే మనకి విక్రమ్ సారాభాయ్కి సంబంధించిన అవార్డు. ఈ సంవత్సరం చూసుకుంటే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యంకు 2026కి ప్రతిష్టాత్మకమైన కాస్పర్ విక్రమ్ సారాభాయ్ అవార్డు వచ్చింది. సో విక్రమ్ సారాభాయ్ అంటే మనకి స్పేస్ అని, ఓకేనా, బార్క్ అని ఇలా మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఓకే. జనరల్గా ఈ అవార్డ్ని ఎవరిస్తున్నారంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్పర్ అంటే ఏంటంటే కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ వాళ్ళు ఎవరితో కొలాబ్ అయ్యారంటే ఇంటర్నేషనల్ సైన్స్ కౌన్సిల్ ఐఎస్సి అండ్ అదేవిధంగా ఇస్రోతో కొలాబ్ అయ్యే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇచ్చే అవార్డు. ఎందుకంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆయన చేసిన ఆ విశిష్టాత్మకమైన కృషిని గుర్తించే విధంగా ఈ అవార్డుని ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో 1990 నుంచి ఈ అవార్డుని మనకైతే ఇస్తున్నారు. సో చివరిసారిగా చూసుకుంటే ఇది ఎవరికి వచ్చిందంటే మన పాస్ట్ ఇండియన్ అవార్డ్స్ అంటే మనకి ఆర్ రావు గారు 1996లో వచ్చింది. తర్వాత గుర్బాక్ సింగ్ లక్కీనా 2014లో, అనిల్ భారద్వాజ్ 2024లో ఈ అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే. సో దీస్ ఆర్ నేను చూసిన లాస్ట్ వీక్ ఇంపార్టెంట్ సింగిల్ లైన్ అండ్ సమ్వాట్ 2-3 లైన్ కరెంట్ అఫైర్స్ అంటే ఇవేనండి. సో వీటిని గుర్తుపెట్టుకుని మ్యాక్సిమం ట్రై చేయండి. కొంచెం కామన్వెల్త్ మీద ఫోకస్ చేయండి. ఈసారి మనం 4th ప్లేస్లో 39 మెడల్స్తో వచ్చినాం. ఓకేనా. గోల్డ్ ఎవరికి వచ్చింది, సిల్వర్ ఎవరికి వచ్చింది, ఒకసారి ఒక చిన్న గ్లాన్స్ ఇవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇట్స్ యువర్ షోన్ సార్. థ్యాంక్ యూ.